శ్వేతపత్రాలు కావు, అవి తప్పుడు పత్రాలు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు. మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్. గవర్నర్ గారు మందలించండి. రాష్ట్ర గవర్నర్కు వైఎస్ జగన్ లేక అసెంబ్లీ కంటే మీడియాతోనే ముందుకెళ్తాం. ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు. కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం అని చెప్పి శ్వేతపత్రాలు కావు, అవి తప్పుడు పత్రాలు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన గవర్నర్ కూడా ఒక లేఖ రాసిండు. రాష్ట్రంలో అరాచక ఆటవికం సాగుతుంది. వైట్ పేపర్ల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, సూపర్ 6 పథకాలను ప్రజలకు అందించలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వదిలిపెట్టి తమపై వైట్ పేపర్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైట్ పేపర్లన్నీ కూడా అబద్ధాలే అన్నారు. వాటిలో ఏమాత్రం వాస్తవాలు లేవని తెలిపారు. చివరకు ప్రభుత్వం అప్పులు గురించి కూడా ఏదో చెప్పారట. మొత్తానికైతే ఇవి శ్వేతపత్రాలుగా, ఇవి తప్పుడు పత్రాలు. ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవడానికి, ఇచ్చిన సూపర్ 6 పేరుతో ఇచ్చిన సూపర్ 6 మోసాల నుంచి తప్పుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ ప్రకారం గడిచిన ప్రభుత్వాన్ని బదనాయం చేసే కార్యక్రమం, తప్పుడు విమర్శలు చేసే కార్యక్రమం, తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం ప్రజలు చేస్తారు అని చెప్పి గవర్నర్ కూడా లెటర్ రాసిన పరిస్థితి. ఇది ఒక వార్త. వాస్తవం కూడా చూస్తే అదే అనిపిస్తుంది. శ్వేతపత్రాలు ఏమో కానీ ఈ తప్పుడు వాగ్దానాల నుంచి తప్పించుకోవడానికి, మోసపూరితమైన హామీల నుంచి తప్పించుకోవడానికి, వాటిని నెరవేర్చే కార్యక్రమం చేయకుండా ఈయన మీద నెపవేసి జగన్మోహన్ రెడ్డి మీద తప్పించుకునే కార్యక్రమం చేస్తాడు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం, శ్వేతపత్రం విడుదల కోలుకోని నష్టం జరిగిందన్న చంద్రబాబు. ఇది ఎప్పుడు మీరు చెప్పేది? పీపీపీ పెద్దలలో రాష్ట్ర రహదారులు, 2 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు, ఏఐసిటీగా అమరావతి, పోలవరం కొత్త డయాఫ్రామాలకు 990 కోట్లు. మీ పుణ్యం ఏది? పోలవరం కొత్త డయాఫ్రామాలకి 990 కోట్లు. ఇది ఎవరి పుణ్యం? చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. 2014-19 డయాఫ్రామ్ వాల్ కడితే ఒక్క వరదకే కొట్టపాయ 400 కోట్లు నెలలో పోతాయి. మళ్ళీ ఇవాళ ఒక 990 కోట్లకి డయాఫ్రామ్ వాల్ అంటున్నాం. మళ్ళీ ఇది ఉంటుందా? ఊడిద్దా? ఇది ఒక వార్త. అప్పులపై తప్పుడు ప్రచారం, గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు, ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గవర్నర్ నోటితో కూడా తప్పుడు మాటలు చెప్పించారు అని చెప్పి గవర్నర్కి ఒక లెటర్ రాసిండు. దాని ఆధారాలతో సహా బయట పెడతాం అని చెప్పి ప్రజాశక్తి ఒక వార్తనిచ్చింది.